సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని రుద్రారం, పాసమైలారం, చిట్కుల్ వార్డులో సుమారు 2.70 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్లు, అంతర్గత మురుగు నీటి కాలువల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే గోడి మహిపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల అవసరాలను గుర్తించి రహదారులు, డ్రైనేజ్, పారిశుద్ధ్యం, త్రాగునీరు, విద్యుత్ తదితర మౌలిక వసతులకు అధిక ప్రాధాన్యమిస్తున్నామని పేర్కొన్నారు. మున్సిపాలిటీలోని ప్రతి వార్డును సమానంగా అభివృద్ధి చేయడంతో పాటు కాలనీలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను క్షేత్రస్థాయిలో గుర్తించి వాటికి శాశ్వత పరిష్కారం చూపేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని, నిర్ణీత గడువులోగా పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించడమే తమ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మోటే సోమలత శ్రీకాంత్, కౌన్సిలర్లు పాండు, ఆంజనేయులు, లత, కోఆప్షన్ సభ్యులు విష్ణువర్ధన్ రెడ్డి, నిజాముద్దీన్ బాబా, మాజీ ఎంపీపీ శ్రీశైలం యాదవ్, మాజీ సర్పంచ్ మోటే కృష్ణ, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని పాశమైలారం, రుద్రారం, చిట్కుల్ వార్డులలో వివిధ పనులు ప్రారంభించాము. ఎమ్మెల్యే మహిపాల్ అన్న గారు, మా కౌన్సిలర్ సభ్యులు అందరు కలిసి పాల్గొన్నందుకు ధన్యవాదాలు. అభివృద్ధి పనులు వచ్చేసి డ్రైనేజ్ వర్క్స్, సీసీ రోడ్స్ ప్రారంభించడం జరిగింది. సుమారుగా 3 కోట్ల అంచనా బడ్జెట్ పెట్టడం జరిగింది. దీంట్లో కాంట్రాక్టర్ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వర్క్స్ అన్నీ మంచిగా కంప్లీట్ చేయాలని కోరుతున్నాను. అండ్ వాళ్ళకి కౌన్సిలర్స్ అందరూ ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలో పాశమైలారం, రుద్రారం, చిట్కుల్ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. డ్రైన్స్ కానీ, సీసీ రోడ్స్ కానీ, అలాగే ఆర్ఓ ప్లాంటు, బోర్స్, ఇవన్నీ గిట ఇంచుమించు 3 కోట్ల రూపాయలతోటి ఈరోజు పనులు స్టార్ట్ చేయడం జరిగింది. స్థానిక ప్రజలకు ఇక్కడ ఇబ్బంది లేకుండా స్థానిక కౌన్సిలర్ ఎప్పటికప్పుడు సమస్యలను సేకరించి మౌలిక వసతులు సమకూర్చడానికి ప్రణాళికలతో అధికారులతో కలిసి మంచి కోఆర్డినేషన్తో ప్రజల సమస్యలు పరిష్కరించడంలో ముందుండాలని కోరుతా ఉన్నా.